ఇది మన పేపర్ 2కి సంబంధించిన సైన్స్ పెడగాజీకి సంబంధించిన ఏంటి అంటే డిసెంబర్ 2019 పేపర్. సో దీనికంటే ముందు మనం జనవరికి 2021 జనవరి పేపర్ చేసుకున్నాం. ఇది సెకండ్ పేపర్. సో దయచేసి ఇప్పుడు ఎవరైతే రాయబోతున్న మిత్రులు ఉన్నారో 17th అదేవిధంగా 21st పేపర్ 2 ఉపయోగపడుతుందనే తోటి ఈ వీడియో చేసుకోవడం జరుగుతుంది. సో ఇది సైన్స్ పెడగాజీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. ఇది డిసెంబర్ 19th. దయచేసి బిట్స్ కొంచెమైనా మనకు కొంచెం ఇప్పుడు రాబోతున్న ఎగ్జామ్లో యూస్ఫుల్ అవుతుందని ఈ యొక్క వీడియో చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద నేచర్ ఆఫ్ సైన్స్. సో నేచర్ ఆఫ్ సైన్స్కు సంబంధించింది కింది వాటిలో ఏది కాదు. సో తప్పనిసరిగా నేచర్ మీద అడుగుతున్నారు, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. స్కోప్ నేచర్ కదా, దాని మీద చాప్టర్లోకి వెళ్ళి కంపల్సరీ బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సైన్స్ ఈజ్ అన్ ఇంటర్ డిసిప్లినరీ ఏరియా ఆఫ్ లెర్నింగ్. రెండవది, సైన్స్ ఈజ్ ఆల్వేస్ టెంటేటివ్, సైన్స్ ప్రమోట్స్ స్కెప్టిసిజం. అదేవిధంగా 4, సైన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేది ఇక్కడ 4 ఆన్సర్స్ ఇస్తున్నారు. దయచేసి ఇందులో సైన్స్ నేచర్కు సంబంధించింది కానిది ఏది. ఒకటి, సైన్స్ అనేది ఇంటర్ డిసిప్లినరీ ఏరియా ఆఫ్ లెర్నింగ్ అంటున్నారు. సైన్స్ అనేది ఆల్వేస్ టెంటేటివ్ అంటే ఎట్లుంటాయంటే కొన్ని సిద్ధాంతాలు మనం డెవలప్ అవుతాయి, కానీ అది టెంటేటివే. మళ్ళీ కొత్త ఫ్యాక్ట్స్ కానీ కొత్తవి వచ్చినప్పుడు అవి మార్పులు అవుతాయి. అంటే దాన్ని ఏమంటామంటే డైనమిక్ అంటాం. అదేవిధంగా సైన్స్ ప్రమోట్ సెప్టిసిజం అంటున్నాడు. అంటే మామూలుగా ఏం చేస్తుందంటే ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్, అంటే వెంటనే మనకు నమ్మదు, ఒక క్రిటికల్ థింకింగ్ అనేది కూడా డెవలప్ చేస్తుందనే అంశం అనేది ఇక్కడ తెలుపుతుంది స్కెప్టిసిజం అనేది. 4వది, సైన్స్ ఇస్ అన్ ఈక్వలెంట్ టు సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అంటే ఓన్లీ ఈక్వలెంట్ టు సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్కు మాత్రమే, సత్యాల కోసము, అంటే సత్యాలే సైన్స్ అన్నట్టు ఇక్కడ చెప్పబడుతుంది. సో దయచేసి దీని ఆన్సర్ ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో నేచర్ ఆఫ్ ద సైన్స్ సంబంధం లేనిది ఏది ఇది కదా, సైన్స్ నేచర్ కానిది ఏది అనేది. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. 4th వన్ ఇట్ ఈజ్ నాట్ ఏ నేచర్ ఆఫ్ సైన్స్. సైన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు సెట్. మిగతా అన్నీ కూడా నేచర్ ఆఫ్ సైన్స్లో భాగమే. సైన్స్ ఈజ్ అన్ ఇంటర్ డిసిప్లినరీ ఏరియా అనేది, సైన్స్ ఈజ్ ఆల్వేస్ టెంటేటివ్ అనేది, సైన్స్ ప్రమోట్ సెప్టిజం అనేది. ఇవి కాకుండా నేచర్ ఆఫ్ సైన్స్లో ఇంతకుముందు చెప్పాం టెంటేటివ్ అనేది అని ఇంకో కోణంలో ఏమంటారు, డైనమిక్ అని కూడా అంటారు, ఎక్స్ప్లోరేటివ్ ఇన్ నేచర్ అంటారు, క్యుములేటివ్ ఇన్ నేచర్ అంటారు. సైన్స్ అనేది తీసుకున్నట్టయితే మనం ప్రీవియస్ పేపర్లో కూడా చూసాం, నేచర్కి సంబంధించిన బిట్ ఫ్రేమ్ అయింది. దయచేసి కొంచెం కాషియస్గా ఉంటే సులభంగా చేయొచ్చు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో యాజ్ పర్ NCF 2005 గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ షుడ్ బి ద. అంటే NCF 2000 ప్రకారం మంచి సైన్స్ ఎడ్యుకేషన్, మంచి సైన్స్ విద్య షుడ్ బి ఇట్లా ఉండాలి. ఒకటి, ట్రూ టు సైన్స్ టీచర్, ట్రూ టు ద చైల్డ్, ట్రూ టు ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద స్కూల్, ట్రూ టు ద క్లాస్ రూమ్ కల్చర్. అంటే ట్రూ టు సైన్స్ టీచర్, ట్రూ టు ద చైల్డ్, ట్రూ టు ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద స్కూల్, ట్రూ టు ద క్లాస్ రూమ్. సో దయచేసి ఇది ఇంపార్టెంట్. NCF ఏం చెప్తుంది, సైన్స్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మామూలుగా ట్రూ టు ద చైల్డ్, ట్రూ టు ద లైఫ్, అదేవిధంగా ట్రూ టు సైన్స్ అని చెప్తుంది. సో దయచేసి 3 ఇంపార్టెంట్. ఒకటి ట్రూ టు చైల్డ్ అని చెప్తుంది. సో దాంతో సెకండ్ ఆన్సర్ అనేది మనందరికీ తెలిసిందే కరెక్ట్ ఆన్సర్ ఇది. సో దయచేసి కొంచెం స్పీడ్గా వెళ్ళడం అనేది జరుగుతుంది, సారీ ఫర్ దట్. ఎందుకంటే ఆన్సర్ మీకు కొంచెం చెప్పే ఆన్సర్ అవకాశం ఇవ్వలేదు, అయినా ట్రూ టు చైల్డ్ ఇది. అదేవిధంగా ట్రూ టు చైల్డ్, అదేవిధంగా ట్రూ టు సైన్స్, అదేవిధంగా ట్రూ టు లైఫ్, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సో దయచేసి ఇంటికి బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం. సో ఈ విధంగా NCF ఏమని చెప్తుంది అంటే గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ అనేది ట్రూ టు చైల్డ్గా ఉండాలి, ట్రూ టు సైన్స్ ఉండాలి, ట్రూ టు లైఫ్. సో దయచేసి 3 పాయింట్స్ను కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఫ్యూచర్లో బిట్ వస్తే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వ్యాలిడేట్స్ ఆఫ్ ఎ గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ కరికులం ఈజ్ సాటిస్ఫైడ్ విత్ ద యాక్టివిటీ అండ్ ఎక్స్పెరిమెంట్. సో వ్యాలిడిటీ ఆఫ్ సైన్స్ మీద తప్పనిసరిగా డిఫరెంట్ వ్యాలిడిటీస్ మీద వస్తుంది. అందులో మనందరికీ తెలిసిందే కాగ్నిటివ్ వ్యాలిడిటీ, హిస్టారికల్ వ్యాలిడిటీ, ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ, ప్రాసెస్ వ్యాలిడిటీ, అదేవిధంగా ఎథికల్ వ్యాలిడిటీ, కాంటెంట్ వ్యాలిడిటీ అని డిఫరెంట్ వ్యాలిడిటీస్ ఉన్నాయి.
ఇక్కడ ఏమంటున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వ్యాలిడేట్స్ ఆఫ్ ఎ గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ కరికులం ఈజ్ సాటిస్ఫైడ్ విత్ ద యాక్టివిటీ అండ్ ఎక్స్పెరిమెంట్. సైన్స్ కరికులంలో చాలా వరకు యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంట్స్ కనుక ఉన్నట్టయితే అది ఏ రకమైన వ్యాలిడిటీని సూచిస్తుంది? అది కాగ్నిటివా, హిస్టారికలా, ఎన్విరాన్మెంటలా, ప్రాసెస్? సో ఒకసారి ఆలోచించండి, ఈజీగా ఆన్సర్ మీరు పికప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఏంటి అంటే మనందరికి తెలిసింది ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ వ్యాలిడిటీ, మెథడ్ కదా. యాక్టివిటీ కానీ ఎక్స్పెరిమెంట్ కానీ విచ్ ఈజ్ షోయింగ్ మెథడ్ అంటే ప్రాసెస్ వ్యాలిడిటీ. కాగ్నిటివ్ వ్యాలిడిటీ అంటేనేమో పిల్లల యొక్క ఏజ్ అప్రాప్రియేట్గా ఉండడం అనేది కాంటెంట్ అనేది. హిస్టారికల్ అంటే ఒక అంశం అనేది హిస్టారికల్ పర్స్పెక్టివ్ను కూడా పిల్లలకు చెప్పాలి, ఒక ఆవిష్కరణ కానీ లేక ఒక సూత్రాన్ని ఆవిష్కరణ. ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ అంటే చైల్డ్ యొక్క లోకల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు లేదా గ్లోబల్ ఎన్విరాన్మెంట్. సో లోకల్ టు గ్లోబల్. సో ఇక్కడ మాత్రం ఇది ఏంటంటే ప్రాసెస్ వ్యాలిడిటీ అంటే ప్రాసెస్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అది ప్రాసెస్ వ్యాలిడిటీని ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా కాంటెంట్ వ్యాలిడిటీ అంటే ఎగ్జాక్ట్ కాంటెంట్ తప్పు లేకుండా ఉండాలి. సైన్స్ కాంటెంట్ అనేది ఎర్రర్స్ లేకుండా రియల్ ఫ్యాక్ట్స్ని సూచించాలని చెప్పబడుతుంది. సో ఇక్కడ ఇది ప్రాసెస్ వ్యాలిడిటీ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అను టుక్ హర్ క్లాస్ 8th children to field trip. Which of the following could be the most appropriate objectives for this activity? సో అను అనే టీచర్ గారు వారు ఏం చేశారట అంటే 8th class చిల్డ్రన్ను ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్లారు. సో దానివల్ల ఈ కింది వాటిలో ఏ ఆబ్జెక్టివ్స్ సాధించబడతాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆబ్జెక్టివ్స్ ఫర్ దిస్ యాక్టివిటీ? ఒకటి ఏ ఆన్సర్, ఇట్ ఎంకరేజ్ ఇంటరాక్షన్ అమాంగ్ ద చిల్డ్రన్ అంటే పిల్లల యొక్క ఇట్ ఎంకరేజ్ ఇంటరాక్షన్ అమాంగ్ ద చిల్డ్రన్ పిల్లల మధ్య ఇంటరాక్షన్కి తోడ్పడుతుంది. బీట్ ప్రమోట్స్ ప్రాసెస్ స్కిల్స్ త్రూ ద కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్. ఇది ప్రాసెస్ స్కిల్స్ పిల్లలు డెవలప్ కావడానికి సహాయపడుతుంది. ఇట్ ఎన్హాన్సెస్ అబ్జర్వేషన్ స్కిల్స్ అమాంగ్ ద చిల్డ్రన్ పిల్లల్లో అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ కావడానికి సహాయపడుతుంది. డి, ఇట్ బ్రేక్స్ మోనోటోనీ ఆఫ్ ద క్లాస్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ టీచర్ అంటే ఇది మోనోటోనీని బ్రేక్ చేస్తుంది. అదేవిధంగా టీచర్ కూడా లేకుండా, టీచరు ప్రాముఖ్యత లేకుండా అంటే టీచర్ ఇంపార్టెన్స్ కూడా లేకుండా అన్నట్టు ఇక్కడ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ టీచర్ అని. సో ఇందులో మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆన్సర్ ఏబీసీ, రెండవది బీసీ, మూడవది ఏసీడి, నాలుగవది ఏసీ. సో దయచేసి ఇందులో ఆన్సర్ ఏదైతుందో ఒకసారి పికప్ చేసుకోండి. సో ఇక్కడ ఆన్సర్ కనుక తీసుకున్నట్టయితే ఇట్ ఎంకరేజ్, ఆన్సర్ చూద్దాం. ఇట్ ఎంకరేజ్ ఇంటరాక్షన్ అమాంగ్ ద చిల్డ్రన్ కదా, ఇది రైట్, ఏ ఉన్నది. ఇట్ ప్రమోట్స్ ప్రాసెస్ స్కిల్స్ త్రూ ద కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ ప్రాసెస్ స్కిల్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఏబీ ఉన్న ఆన్సర్ ఎక్కడ ఉంది ఒకసారి చూడండి, మిగతా అది ఆటోమేటిక్గా దొరికిపోతుంది. ఏబీ ఉన్నది ఏంది, ఒక దాంట్లోనే ఉంది. ఏబీ అనేది చూస్తే ఒకటో ఆన్సర్లో మాత్రమే ఉంది, అది విచ్ ఈజ్ ఇంక్లూడింగ్ సి ఆన్సర్ కూడా. ఇట్ ఎన్హాన్సెస్ అబ్జర్వేషన్ స్కిల్స్ అమాంగ్ ద చిల్డ్రన్. సో ఇక్కడ ఏబీసీ కాబట్టి సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా ఇట్లా మనం పికప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి ద అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అట్ ద ప్రైమరీ లెవెల్. యూపీఎస్ లెవెల్లో ఈ క్రింది సైన్స్ బోధనలో క్రింది వాటిలో ఆబ్జెక్టివ్గా ఉండకూడనిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి ద ఆబ్జెక్టివ్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ at upper primary level? Nurturing the natural curiosity of children, రెండవది inculcating the values of cooperation and concern for life, మూడవది cultivating scientific temper, నాలుగవది emphasizing the textbook definitions of the concepts. సో ఇందులో ఒకసారి ఆలోచించండి. అంటే పిల్లలు ఇప్పుడు సహజసిద్ధంగా ఉన్న క్యూరియాసిటీని పిల్లల్లో డెవలప్ చేయడం, నర్చర్ చేయడం, పెంపొందింపజేయడం. ఇన్కల్కేటింగ్ ద వాల్యూ ఆఫ్ కోఆపరేషన్ అండ్ కన్సర్న్ ఫర్ లైఫ్, వాల్యూ ఆఫ్ కోఆపరేషన్ కన్సర్న్ ఫర్ లైఫ్ను ఇన్కల్కేట్ చేయడం. సైంటిఫిక్ టెంపర్ను కల్టివేట్ చేయడం. ఎంఫసైజింగ్ ద టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్, పుస్తకాల్లో వాడ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ని ఎంఫసైజ్ చేయడం అని అంటున్నాడు. సో ఇందులో ఆబ్జెక్టివ్ కానిది ఏది అప్పర్ ప్రైమరీ లెవెల్లో? సో ఒకసారి కరెక్ట్ ఆన్సర్ను ఐడెంటిఫై చేసుకోండి.
సో చూస్తే మనందరికి తెలిసిందే నర్చరింగ్ ద నేచురల్. సో ఇక్కడ మనం ఫస్ట్ వన్ ఈజ్ రైట్, సెకండ్ కూడా కరెక్టే, థర్డ్ వన్ కూడా ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే. కానీ ఆబ్జెక్టివ్ కానిది ఏది అంటే ఫోర్త్ వన్. అంటే ఇక్కడ ఆన్సర్ ఎట్లా వస్తుందంటే ఏది రైట్ ఆన్సర్ అవుతుందంటే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నాట్ అని అన్నాడు కదా, అందుకని ఏమవుతుందంటే ఇది ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎన్హాన్స్ క్రిటికల్ థింకింగ్ అమాంగ్ చిల్డ్రన్? పిల్లలు పుట ఈ క్రింది వాటిలో ఏది క్రిటికల్ థింకింగ్ను పిల్లలు డెవలప్ చేస్తుంది? ఆస్కింగ్ చిల్డ్రన్ టు రీడ్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ద క్లాస్. రెండవది ఆస్కింగ్ చిల్డ్రన్ టు రీడ్ ద ఎక్స్టెండెడ్ లెర్నింగ్ గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. మూడవది ఆస్కింగ్ ద చిల్డ్రన్ టు డిస్కస్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ గ్రూప్స్ ఫాలోడ్ విత్ ద షేరింగ్ ఇన్ ఏ లార్జ్ గ్రూప్. నాలుగవది డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ బై ఎ టీచర్. ఇందులో ఏది క్రిటికల్ థింకింగ్ను డెవలప్ చేస్తుంది? దయచేసి ఒకసారి మీరు ఆలోచించండి. సో ఇక్కడ డైరెక్ట్గా మన ఆన్సర్కి వెళ్తున్నాం. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే పిల్లలకు ఏదైనా ఆస్కింగ్ చిల్డ్రన్ టు డిస్కస్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ గ్రూప్స్. పిల్లలు ఏదైనా ఒక ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళారు, లేదా ఒక అంశం ఇచ్చాము, వాళ్ళు ఒక గ్రూప్లో ఏర్పరచుకొని వాళ్ళ మధ్య డిస్కస్ చేయడం అనేది ఏమవుతుంది అంటే ఫాలోడ్ బై షేరింగ్ ఇన్ లార్జర్ గ్రూప్స్. డిస్కస్ చేసుకొని దాన్ని మనం లార్జర్ గ్రూప్ ప్రజెంట్ చేయడంలో ఒకటి ఇక్కడ క్రిటికల్ థింకింగ్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. So a teacher begins the class by demonstrating the chemical test of starch in a given sample of food. The cognitive process associated with the underlined word in the above statement. మామూలుగా టీచర్ గారు ఏం చేస్తున్నారట అంటే ఒక డిమాన్స్ట్రేట్ చేస్తున్నారు క్లాస్ రూమ్లో. మనకు కెమికల్ టెస్ట్ ఉంది కదా, శాంపుల్ ఆఫ్ ఫుడ్ లోపల స్టార్చ్ టెస్ట్ను పరీక్షించడానికి ఒక ప్రదర్శనను చూపెడుతున్నారు. అంటే మనం ఆల్రెడీ పిల్లలకి ఏమంటామంటే ఐడిన్ వేస్తే మామూలుగా నీలిరంగుగా బ్లూ కలర్గా మారుతుంది అనేది తెలిసి మనకు కలర్ చేంజ్ అవుతుంది. అది కాగ్నిటివ్ ప్రాసెస్ అసోసియేటెడ్ విత్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద అబౌవ్ స్టేట్మెంట్ మన అందరికి తెలిసిందే. అంటే బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం కాగ్నిటివ్ డొమైన్లో ఏమి వస్తాయంటే నాలెడ్జ్, అండర్స్టాండింగ్. నాలెడ్జ్ అంటే ఐఎన్జీ ఫామ్లోకి మారింది. సింపుల్గా ప్రీవియస్గా ఏమంటే నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. కానీ ఇప్పుడు చేంజింగ్లో ఇంగ్ ఫామ్, వర్బ్ ఫామ్కి మారింది. నోయింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, అదేవిధంగా సింథసిస్ ప్లేస్లో క్రియేటింగ్ వచ్చింది కదా. ఆ నాలుగిట్లో ఏదవుతుంది అని అంటున్నాడు. అంటే పిల్లవాడు ఏం చేస్తానంటే ఆల్రెడీ మనం చెప్తాం కదా, చెప్పిన దాన్ని మనం ఆ నాలెడ్జ్ని ఇక్కడ అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. డిమాన్స్ట్రేట్ చేస్తున్నాం కదా, ఆ పిల్లవాడికి ఏ కాగ్నిటివ్ లెవెల్కి ఉపయోగపడుతుంది. కాగ్నిటివ్ ప్రాసెస్ అసోసియేటెడ్ విత్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద అబౌవ్ స్టేట్మెంట్. అంటే దీనికి ఆన్సర్ ఏంటి అంటే సో దయచేసి డైరెక్ట్గా వెళ్తున్నాం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఛాన్స్ ఇవ్వలేదు, సారీ ఫర్ దట్. టు థింక్ ఇది దేని కింద వస్తుందంటే థర్డ్ వన్ వస్తుంది, అప్లై. అంటే ఏదైతే నాలెడ్జ్ తర్వాత వచ్చేది అండర్స్టాండింగ్, నోయింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్ కదా. ఎట్లా చేస్తారు, దాన్ని టెస్ట్ చేస్తారో వివరించడం అనేది అండర్స్టాండింగ్ కింద వస్తుంది కదా. ఇక దాన్ని ఏదైతే అప్లై చేస్తామో దాన్ని ఇట్ ఈస్ అప్లయింగ్ కింద వస్తుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ విల్ నాట్ ప్రొవైడ్ ఫర్ యాక్టివ్ లెర్నింగ్ అమాంగ్ ద చిల్డ్రన్? ఈ క్రింది వాటిలో ఒకటి యాక్టివ్ లెర్నింగ్కు తోడ్పడదు. అంటే యాక్టివ్ లెర్నింగ్ అంటే పిల్లవాడు యాక్టివిటీస్ చేసి యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే నేర్చుకుంటాడో దాన్ని యాక్టివ్ లెర్నింగ్ అంటాం కదా. కానీ ఈ క్రింది వాటిలో ఇప్పుడు 4 ఇచ్చాడు, అందులో ఒకటి యాక్టివ్ లెర్నింగ్కు తోడ్పడదు అంటున్నాడు. దయచేసి అదేదో ఐడెంటిఫై చేయండి. ఒకటి ఎస్టాబ్లిషింగ్ సైన్స్ క్లబ్, రెండవది ఆర్గనైజింగ్ ఆఫ్ ఎ ఫీల్డ్ ట్రిప్, మూడవది డెవలపింగ్ ఏ సైన్స్ కార్నర్, నాలుగవది లిజనింగ్ టు ఏ లెక్చర్ ఇన్ ఏ క్లాస్. ఈ 4 ఒకటి మాత్రమే యాక్టివ్ లెర్నింగ్కు తోడ్పడదు అంటున్నాడు. సో దయచేసి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఆన్సరు. సో ఇక్కడ యాక్టివ్ లెర్నింగ్కి తోడుంటే పిల్లాడు స్వయంగా పాల్గొనాలి కదా. సైన్స్ క్లబ్లో పాల్గొంటాడు, ఫీల్డ్ ట్రిప్లో పాల్గొంటాడు, సైన్స్ కార్నర్లో పాల్గొంటాడు. మరి ఇక రైట్ ఆన్సర్ ఏది అంటే ఆల్రెడీ బహుశా మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. అంటే క్లాస్ రూమ్లో మనం లెక్చర్ మెథడ్లో చెప్పినప్పుడు
ఆ పిల్లవాడికి యాక్టివ్ లెర్నింగ్ అనేది జరగదు. సో 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ ద లెర్నింగ్ గ్యాప్స్ ఆఫ్ ద లెర్నర్ ఇన్ సైన్స్? అంటే పిల్లల లోపల లెర్నింగ్ గ్యాప్స్ని తెలుసుకోవడానికి క్రింది వాటిలో ఏది తోడ్పడుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ ద లెర్నింగ్ గ్యాప్స్ ఆఫ్ లెర్నర్స్ ఇన్ సైన్స్? ఒకటి కాన్సెప్ట్ మ్యాప్స్, రెండవది అనెక్డోటల్ రికార్డ్స్, మూడవది పోర్ట్ఫోలియో, నాలుగవది టర్మ్ అండ్ అచీవ్మెంట్ టెస్ట్స్. సో దయచేసి ఇందులో ఆన్సర్స్ మల్టిపుల్ ఇచ్చాడు. ఒకటి డి ఓన్లీ, ఏడి ఓన్లీ, ఏబిసి ఓన్లీ, నాలుగవది బీసీడి ఓన్లీ. సో దయచేసి మీ ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయండి. కాన్సెప్ట్ గ్యాప్స్ను తెలుసుకోవడంలో తోడ్పడేది ఏంటి? సో ఇక్కడ కాన్సెప్ట్ మ్యాప్స్ తోడ్పడతాయి, అనెక్డోటల్ రికార్డ్స్ సహాయపడతాయి, పోర్ట్ఫోలియోస్ కూడా కొంతమేరకు సహాయపడుతుంది. ఇక టర్మ్స్ అండ్ అచీవ్మెంట్ టెస్ట్స్, ఈ కాన్సెప్ట్స్ మ్యాప్స్లో ఇది సహాయపడదు. సో ఇక్కడ ఆన్సర్స్ ఏబిసి రైట్ కాబట్టి ఏ రైటే, బి రైటే, సి రైటే కాబట్టి ఇక్కడ 3 ఉన్న ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దయచేసి నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద టెక్నిక్ ఆఫ్ అబ్జర్వేషన్? ఈ కింది వాటిలో ఇప్పుడు ఒకటి పరిశీలన ద్వారా మనం చేస్తాం ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూల్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద టెక్నిక్ ఆఫ్ అబ్జర్వేషన్? కింద ఏదైతే మనకు టూల్ ఉందో వాటిలో 4 ఒకటి అబ్జర్వేషన్ ద్వారా చేస్తామని అంటున్నారు. ఒకటి ఓరల్ టెస్ట్, 2 రిటన్ టెస్ట్, 3వది పేపర్ పెన్సిల్ టెస్ట్, 4వది అనెక్డోటల్ రికార్డ్. సో ఆల్రెడీ బహుశా మీకు తెలిసిపోయి ఉంటుంది అబ్జర్వేషన్ ద్వారా ఏది చేస్తామనేది. సో డైరెక్ట్ ఆన్సరే వెళ్తున్నాం మనం. ఏంటంటే దీనికి అనెక్డోటల్ రికార్డ్ అంటే పిల్లల యొక్క ఇంపార్టెంట్ ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని ఏం చేస్తామంటే పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించి అందులో రికార్డ్ చేస్తాం. సో ఇది అనెక్డోటల్ రికార్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కోణంలో అడుగుతూనే ఉన్నాడు అంటే పిల్లల యొక్క బిహేవియర్స్. అంటే పిల్లలు ఒక్కొక్కసారి ఏంటంటే సర్ప్రైజింగ్గా వండర్ఫుల్ బిహేవియర్ చేస్తుంటారు. ఒక పిల్లవాడు ఏం చేస్తారంటే చాక్ పీసెస్ మీద కూడా మోడల్స్ చేసుకొని వస్తుంటాడు. లేదా కొన్ని సందర్భంలో ఇంకో స్టూడెంటు తోటి స్టూడెంట్కు టిఫిన్ బాక్స్ అందిస్తాడు. లేదా మామూలుగా క్రెయిన్స్ కానీ ఏమైనా తీసుకొని రాకపోతే పిల్లవాడు ఇస్తాడు, నా దగ్గర ఇంకొక ప్యాకెట్ ఉంది నువ్వు తీసుకోమని చెప్తాడు. సో అట్లా రకరకాల బిహేవియర్స్ని మనం అబ్జర్వేషన్ చేస్తుంటాం. అవి ఎందులో చేస్తామంటే అనెక్డోటల్ రికార్డ్స్లో అబ్జర్వేషన్ చేసి నోట్ డౌన్ చేసుకుంటాం. వాటిని అనెక్డోటల్ రికార్డ్స్ అంటున్నారు. అదేవిధంగా పోర్ట్ఫోలియో మీద కూడా అడుగుతున్నారు. పోర్ట్ఫోలియో అంటే నథింగ్ బట్ పిల్లల యొక్క ఏమంటామంటే తయారు చేసిన ఏమైనా కావచ్చు. అంటే అన్ని రకాలు వస్తాయి. డ్రాయింగ్సే కావచ్చు, వాళ్ళు రాసిన స్టోరీసే కావచ్చు, కవితలే కావచ్చు, లేదా వాళ్ళ ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఏదైనా కూడా కావచ్చు. అవన్నిటిని ఒక ఫైల్ రూపంలో భద్రపరుస్తాం. దాన్ని ఏమంటారంటే పోర్ట్ఫోలియో అంటారు. ఇదేమో అనెక్డోటల్ రికార్డ్. సో దయచేసి ఎవాల్యుయేషన్ టూల్స్లో ఇవన్నీ ఒక భాగమే, కంపల్సరీగా కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం ఏంటంటే పెడగాజీ ఆఫ్ సైన్స్ ఇది ఎప్పుడంటే December 19th చేసుకున్నాం. సో దయచేసి తప్పనిసరిగా మీకు అంటే ఇట్లనే ఆన్సర్స్ వస్తాయి, ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, కానీ ఈ యొక్క టైప్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తప్పనిసరిగా మనకు నేచర్ ఆఫ్ సైన్స్లోకి వెళ్ళి కావచ్చు, ఇంతకు మనం చూసాం వ్యాలిడిటీ కదా, సైన్స్ యొక్క డిఫరెంట్ వ్యాలిడిటీస్ చూసాం. అదేవిధంగా మనకు ఎవాల్యుయేషన్ టూల్స్కి వెళ్ళి క్వశ్చన్స్ వచ్చాయి కదా, రకరకాల క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. ఇవన్నీ ఎవాల్యుయేషన్ టూల్సే, పోర్ట్ఫోలియోస్ కానీ అది కానీ. ఇక్కడ కూడా పేపర్ పెన్ అనెక్డోటల్ రికార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం కదా. ఎట్లా యూజ్డ్ ఫైండ్ ద లెర్నింగ్ గ్యాప్స్ అని అడుగుతున్నాడు. సో ఈ విధంగా డిఫరెంట్ ఇట్లా యాక్టివిటీస్ అంటే పెడగాజీకి సంబంధించింది కూడా మనకు యాక్టివ్ లెర్నింగ్ ఎట్లా జరుగుతుందని అడుగుతున్నాడు. లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ అనేది కదా, అందులో ఏది చేస్తారో అప్లయింగ్ అనేది వస్తుంది. సో విచ్ ఆఫ్ ద ఎన్హాన్స్ ద క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేయడం అనేది ఎట్లా జరుగుతుంది అనేది కూడా దయచేసి డిఫరెంట్ మెథడ్స్లో ఇస్తున్నాడు. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇందులో కానిది ఏది అని కూడా ఆబ్జెక్టివ్స్ కింద వచ్చింది. అదేవిధంగా ఫీల్డ్ ట్రిప్ అనేది ఒక యాక్టివిటీ, అందులో ఏమేమి వస్తాయి అనేది వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ వ్యాలిడిటీ కింద వస్తుంది అనేది ఇచ్చారు. ఎన్సిఎఫ్ మీదకి వెళ్ళి క్వశ్చన్ వచ్చింది, అందులోకెళ్ళి ఎన్సిఎఫ్ సైన్స్ మీద. అదేవిధంగా సైన్స్ నేచర్ మీద కూడా దయచేసి క్వశ్చన్ రావడం అనేది జరిగింది. సో కొంచెం మనకు ఒక ఐడియా ఓవరాల్గా దొరుకుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం బేసిక్స్ మీదనే అడుగుతున్నాడు,
ఓవర్ డెప్త్గా పోతలేరు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొంచెం మీకు హెల్ప్ జరిగిన క్వశ్చన్ చేయడంలో, సో అంటే తప్పనిసరిగా జరుగుతుంది, అందుకోసమే ఈ లక్ష్యం. వీడియో వాచ్ చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.